ఆంధ్రప్రదేశ్ లోని యాగంటి ఉమామహేశ్వర ఆలయంలో ఉన్న నంది విగ్రహం గురించి ఒక ఆశ్చర్యకరమైన విశేషం ఉంది. ఈ నంది విగ్రహం ప్రతి కొన్ని సంవత్సరాలకు కొద్దిగా పెరుగుతోందని భక్తులు నమ్ముతారు. ఈ అద్భుతం వెనుక ఉన్న కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి యాగంటి ప్రాంతంలో శివాలయాన్ని నిర్మించాలని సంకల్పించాడు. మొదట ఆయన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు. కానీ విగ్రహం బొటనవేలు విరిగిపోవడంతో అది ఆలయ ప్రతిష్టకు అనర్హమైందని భావించాడు. అప్పుడు పరమశివుడు స్వయంగా దర్శనమిచ్చి ఇది నా క్షేత్రంగా మారుతుంది అని చెప్పాడట. అప్పటి నుంచి అక్కడ ఉమామహేశ్వర స్వామి ఆలయం వెలిసింది. ఆలయం ఎదుట ఉన్న నంది విగ్రహం మొదట చిన్నదిగా ఉండేదని చెబుతారు. కానీ కాలక్రమేణా అది పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు భక్తులు నంది చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కానీ ఇప్పుడు నంది పరిమాణం పెరగడంతో ఆ స్థలం చాలా ఇరుకుగా మారిపోయింది. పురావస్తు శాఖ అధికారులు కూడా నంది విగ్రహం పరిమాణంలో మార్పులు ఉన్నాయని పరిశీలించినట్టు చెబుతారు. ఇంకా ఒక విశ్వాసం ఏమిటంటే కలియుగం చివరిలో ఈ నంది ప్రాణం పొంది లేచి రంకె వేస్తుందని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో పేర్కొన్నారని భక్తులు చెబుతారు. అందుకే యాగంటి నందిని జీవనంది అని కూడా పిలుస్తారు. ఈ విధంగా యాగంటి నంది విగ్రహం భక్తిని ఆశ్చర్యాన్ని కలిగించే మహాద్భుతంగా నేటికి వేలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.